హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డైలీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి అయితే కన్ఫామ్గా డైలీ వీడియోస్ అనేవి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఎవ్రీ వీక్ మేము బయటకు వెళ్తూ ఉంటాము. ప్రతి గురువారం మేము ఖచ్చితంగా ఈ సచివాలయం ఏరియా దగ్గరికి వెళ్తాం. లుంబిని పార్క్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వస్తాం ప్రతి గురువారం అంతే. కాకపోతే ఈసారి మేమైతే ప్రసాద్ హైమాక్స్కి వెళ్ళాము. అది కూడా ఈ మధ్యన యూట్యూబ్లో కిడ్స్కి సంబంధించి కిడ్స్ జోన్ అలాంటివి పెట్టారని చెప్పేసి అన్నారని చెప్పేసి మేమైతే వెళ్ళడం జరిగింది. అయితే కిడ్స్కి ఒక కార్డ్ అయితే ఇస్తున్నారు. అది స్టార్టింగ్ ఫ్రమ్ 600 ఉంది. కాకపోతే మేము 1020తో ఒక కార్డ్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే అది 1 year వారంటీ ఉంది, ఎప్పుడైనా రావచ్చు కదా అని. సో ఇక్కడ మా వాడికి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకెళ్ళాము. అక్కడ చాలా బాగున్నాయి, కిడ్స్ ఆడుకునేవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే 2 years నుంచి స్టార్టింగ్ అంట. అయితే మా వాడికి ఎలవలేదు అని చెప్పేసి అన్నారు. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఆ తర్వాత ఇంక ఎలవలేదు అన్నారు కదా అని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. ఇది సెకండ్ ఫ్లోరు. ఇక్కడైతే కొన్ని బైక్స్ రేడ్స్ ఉన్నాయి, ఇంకా కింద కార్ రేడ్ ఉంటే అది ఆడించాము. ఇక్కడికి వచ్చేసి పైగా కొన్ని బైక్ రేడ్స్ ఉంటే ఆడించాము. ఇక్కడ ఒక పేరెంటింగ్ బైక్ ఉన్నది, పేరెంట్ కూడా ఎక్కి చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ చూసారా, అది బిట్టుది ఒక ఫోటో వచ్చింది వాళ్ళిద్దరిది. సో వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ బిట్టుగాడు భయపడిపోయాడు మధ్యలో. వాళ్ళ డాడీ గేమ్ని ఫినిష్ చేశారు. కానీ ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. కానీ పేరుకే ప్రసాద్ ఐమాక్స్ అంటే ఏదో పెద్ద పేరు, కానీ నిజంగా ఎవ్వరు లేరు. చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. మ్యాక్సిమం అందరూ ట్యాంక్ బండ్ దగ్గరే ఉన్నారు. ఈ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. మూవీ చూద్దామా అని చెప్పి మూవీ టికెట్స్ చూసుకుంటే ఓన్లీ 5 టికెట్సే బుక్ అయినాయి. అందులో అంత తక్కువ మంది జనాలు ఉన్నారు. పిల్లలు మాత్రం బాగున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకొక 2-3 వీక్స్లో మొత్తం ఫుల్ అయిపోతారు.
మా బిట్టుగాడు ఏది ఎక్కినా సరే దిగనని మారం చేశాడు. కానీ ఇంక అలాగే ఏం చేస్తాం, ఏది ఎక్కినా దిగననేసరికి కొద్దిసేపు ఊరుకోబెట్టి ఇంకా ఎత్తేసుకున్నాం. కానీ తెగ డ్యాన్స్ వేసేసాడు. కొన్ని చాలా ఎంజాయ్ చేశాడు బిట్టు. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఎట్లా వెళ్ళామంటే, సాయి ప్రసన్న అక్క ఉన్నది కదా యూట్యూబ్ ఛానల్, ఆమె వాళ్ళ అమ్మాయిని ఇక్కడ తీసుకెళ్ళిందని ఒక యూట్యూబ్ షార్ట్ పెట్టింది. మేము ఇంతవరకు అసలు నిజంగా లేదు ఇదివరకు కూడా ప్రసాద్ ఐమాక్స్లో కిడ్స్కి సంబంధించి ఏమీ లేవు. సో ఈ మధ్యన పెట్టారు కదా అని చెప్పేసి వెళ్ళాం. అయితే ఇక్కడ పెద్దవాళ్ళది ఉన్నది, చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్టింగ్ ఆడుకోవచ్చు. వాటర్లో పెట్టి బెలూన్ని గిర్రని తిప్పుతున్నారు వాళ్ళు. అది భలే ఎంజాయింగ్గా ఉంది. కానీ మా బుడ్డోడికి అన్నీ కూడా 2 years దగ్గర నుంచి స్టార్టింగ్ అనేసరికి మా వాడు ఏడుపు మొహం పెట్టేశాడు. బయట అయితే ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి. మా బిట్టుగాడు దాంట్లో దూకుతూనే ఆడుకున్నాడు. తర్వాత ఇంకా వచ్చేసాము మా ప్లేస్కి. ఎవ్రీ వీక్ మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము. ఒకవేళ గురువారం మేము ఇంటి దగ్గర లేకపోతే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. సో అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చుంటాము. నేనైతే పానీపూరి తిన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం తిన్నాను నేను. అది కూడా ఏంటో వెంటనే పానీపూరి ప్లేట్లో పెట్టకుండా అన్నీ వేసేసి ఇచ్చిండు. అవేమో నానిపోయి మొత్తం తినడానికి చాలా ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, గద్దలు రవై గద్దలు మొత్తం సచివాలయం పైన, ఆ అంబేద్కర్ బొమ్మ పైన తిరుగుతూనే ఉంటాయి అస్తమాను. ఎక్కువ కొన్ని వేలల్లో ఉంటాయి అవి. మా బిడ్డగాడు ఖచ్చితంగా ఎవ్రీ గురువారం ఇక ఇలా ఒక కార్ రైడ్ వేస్తాడనమాట. ఇవాళ మాత్రం ఏం చేస్తాడంటే ఒక్క రైడ్తో ఆగిపోయేవాడు పాపం. కాకపోతే ఇవాళ 3-5 రౌండ్లు వేయించుకున్నాడు నాకు కావాలని. దించితే ఏడ్చేవాడు. పైగా నేను ఐస్ క్రీమ్ తింటున్నానని చెప్పి నా వెనకాలే చూసేవాడు. మళ్ళీ గబాలన ఇంటికి వెళ్ళిపోయి, మాకు గురువారం మార్కెట్ ఉంటుంది. సో పెద్ద మార్కెట్ అది, మార్కెట్కి వెళ్ళాము. సో ఎవ్రీ గురువారం మార్కెట్కి వెళ్ళి వీక్కి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ గురించి నేను ఒక చిన్న షార్ట్ చేసి పెట్టాను, అది మాత్రం మర్చిపోకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.